అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'శాడిస్ట్ మొగుడు' సీజన్ 2 31వ భాగం. రచయిత వనజ గారు. ఇలాంటి సేవలన్నీ నాకేం అవసరం లేదు. మీరే వచ్చి నాకు చేసినా నేనే కావాలని ఏదో చేశారని మళ్ళీ అంటారు. జానకి గారు మీరు వెళ్ళండి. హోటల్ వాళ్ళకి తీసుకురాగానే మనం వెళ్ళిపోదామని అతను అడగడంతో ప్లీజ్ సార్ ఎక్స్‌క్యూజ్ చేయండి. ఏ ఆడపిల్లైనా ఇలాగే రియాక్ట్ అవుతుంది కదా అని జానకి దీనంగా అడుగుతూ ఆమె శుతిమెత్తని చేతులతో అభి గడ్డం పట్టుకొని ఇటువైపుకి తిప్పుకొని అతని చెంపకి ఐస్ క్యూబ్స్ ని అద్దుతున్న జానకికి తెలియదు. మన అభి బాబు కళ్ళు మళ్ళీ ఆమె బాడీ మీద ఒక చోట లాక్ అయ్యాయని. లోపల ఉన్న అభి గారి సోల్ మాత్రం ఒరేయ్ ఇందాక కదరా చెంప పగిలి కొట్టుకున్నావు. మళ్ళీ చూస్తున్నావు సిగ్గులేదా నీకు అని అంటే నువ్వు పోబే. ఇంత ర్యాష్ గా మిర్చిలాగా ఉందంటే ఆ అమ్మాయి ఎలాంటిదో అర్థమవుతోంది కన్ఫర్మ్. ఈ అభి గాడి కాబోయే వైఫ్ జానకిని అని ఆ సోల్ని అలా పక్కకు పంపేసి జానకి మరదలా సేవ చేస్తూ ఉంటే అలాగే కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకున్నాడు అభి. నిద్రపోతున్న అభిని చూసి జానకి జాలి ఎక్కువైపోయి అతని దగ్గరే మోకాళ్ళ మీద కూర్చుంటూ మొదటిసారి అజిత్ని కాకుండా ఒక అబ్బాయిని అంత దగ్గరగా ఫీల్ అవుతూ సారీరా అని అంటూ అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. తను ఎందుకు అలా చేసిందో పాపం జానకికి కూడా అంతగా తెలియదు. మరో 2 గంటల తర్వాత కాల్ చేసి డూప్లికేట్ కీ వచ్చిందని హోటల్ వాళ్ళు చెప్పడంతో అభిని నిద్రలేపింది జానకి. నిద్ర లేచిన అభికి పెయిన్ తగ్గినా కూడా ఆ వాతలు అలాగే తేలి కనిపించడంతో ఎలా కవర్ చేసుకోవాలని ఆలోచిస్తూ డోర్ ఓపెన్ అయిన వెంటనే ముందు జానకిని వెళ్ళమని చెప్పాడు. అప్పటికే టైం 7 దాటిపోయి ఉండడంతో ఇక ఆమెను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అనిపించిన అభిరామ్ ఫాస్ట్ గా జానకిని తీసుకుని ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు. దారిలో ఇంటి దగ్గర డ్రాప్ చేయాలని చెప్పినా కూడా ఆమె నిరాకరించడంతో గేట్ దగ్గరే జానకి కోసం వెయిట్ చేస్తూ ఉన్న అజిత్ని చూసిన ఆమె సార్ మా ఫ్రెండ్ నా కోసం వెయిట్ చేస్తున్నట్లున్నాడు. నేను అతనితో వెళ్ళిపోతాను. ఇక్కడే ఆపేయండి అని చెప్పడంతో అభి చేతులు స్టీరింగ్ మీద బిగుసుకుంటే సరే పద అని చెప్పి జానకి వెనక అభి కూడా కార్ దిగాడు. అది అజిత్ కళ్ళల్లోకి ఒక యాటిట్యూడ్ ప్లస్ యాంగర్ లుక్ ఇస్తే బాస్ కాబట్టి డైరెక్ట్ యాంగర్ లుక్ ఇవ్వలేక కోపాన్ని మొత్తం తన చేతుల్లోకి తెచ్చుకొని పిడికిలు బిగించి చూశాడు. జానకి రావడంతోనే ఆమె ఎక్స్‌ప్లనేషన్ ఏం వినకుండా బైక్‌ని స్టార్ట్ చేసి ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు అజిత్. ఆమె కూర్చున్న తర్వాత ఆ దృశ్యం చూసిన అభి బాబుకి ఆటోమేటిక్‌గా కోపం సర్రుమని ఆనవడంతో తన క్యాబిన్‌కి వెళ్ళకుండానే ఇంటికి వెళ్ళిపోయాడు అభి. గుమ్మం లోపలికి అడుగు పెడుతూ ఉండగా గుర్తొచ్చింది. ఇప్పుడు ఈ మార్క్స్ మమ్మీ, డ్యాడీ చూస్తే ఏమవుతుంది అని అనుకుంటూ అరే అభిగా ఇప్పుడు నువ్వు తప్పించుకోవాలని ఫాస్ట్‌గా కౌసల్య పిలవక ముందే ఎక్కేస్తున్న స్టెప్స్‌ని చూసి అభిని ఆపేసింది తన మేనత్త గాయత్రి. అదే మన అందరి గాయి ఆంటీ. అభి బాబు అందరం ఇక్కడ హాల్లోనే ఉంటే నువ్వేంటి నాన్న అలా వెళ్ళిపోతున్నావు? రా ఇలా రా టీ తాగుదువు గాని లేదంటే ఏమైనా జ్యూస్ తెచ్చివ్వనా అని ప్రేమంతా ఒలకబోస్తూ మాట్లాడుతూ ఉన్న గాయత్రిని మామూలుగా తిట్టుకోలేదు అభి. కానీ వెనక్కి తిరగకుండానే ఆ అత్తయ్య నాకు కొంచెం వర్క్ ఉందని చెప్పి ఫాస్ట్‌గా పైకి వెళ్ళిపోయాడు అభిరామ్. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఫ్రూట్స్ తింటూ ఉన్న కశ్యప్‌ని ఉద్దేశిస్తూ ఇంట్లో వాడు మాత్రం ఒక్క ముద్ద సరిగ్గా తినట్లేదు. ఎవరో అని తెచ్చుకున్న ఆ అనామకుడు మాత్రం పల్లాలు పల్లాలు లాగిచ్చేస్తున్నాడని గాయత్రి వదిన మాటకి కశ్యప్ చేతిలోని కిందకి పళ్ళాన్ని పడబోయేంతలో ధనంజయ్ గారు వచ్చి ఎవరు గాయత్రి నువ్వంటోంది? నీకెన్నిసార్లు చెప్పాను కశ్యప్‌ని ఈ ఇంటి నుంచి వేరు చేయొద్దని. ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా అని కాస్త గట్టిగానే గదుముకోవడంతో అరే నేనేమన్నానని అన్నయ్య? చూడు అభిబాబు పొద్దున్నుంచి ఆఫీసులో కష్టపడి పనిచేసి రాత్రయ్యాక వచ్చి కనీసం జ్యూస్ కూడా తాగకుండా మళ్ళీ వర్క్ ఉందని వెళ్ళిపోయాడు. వీడు మాత్రం 5కి ఇంటికొచ్చి జ్యూసులు, కాఫీలన్నీ తాగి మళ్ళీ ఇప్పుడు ఫ్రూట్స్ తింటున్నాడని అంటుంటే నీకు ఈ జన్మలో బుద్ధి రాదు కదా గాయత్రి. కొంచెమైనా ఆలోచించే మాటలు అంటావా నువ్వు అని గట్టిగా అరిచిన ధనంజయ్ గారి వాయిస్‌కి భయపడి నాకు ఇంట్లో అస్సలు విలువ లేకుండా పోతోందని తిట్టుకుంటూ తన రూమ్‌లోకి వెళ్ళిపోయింది గాయత్రి ఆంటీ. నువ్వేంట్రా తినకుండా పక్కన పెట్టావు? నేను కౌసల్యనో లేదా అభినో ఏమన్నా అంటే నువ్వు ఫీల్ అవ్వాలి కానీ ఇలా మిగతా వాళ్ళ దానికి నువ్వేం ఫీల్ అవ్వద్దని నీకెప్పుడో చిన్నప్పుడు చెప్పాను గుర్తులేదా? అని ధనంజయ్ గారు కొంచెం గంభీరంగా అడిగేసరికి వాళ్ళ అభిమానానికి ముడుస్తూ చిరునవ్వు నవ్వి లేదంకుల్ అని చెప్పాడు కశ్యప్. ఆ అది అలా నవ్వుతూ ఉండాలి నువ్వు అని చెప్పి ఆయన సోఫాలో కూర్చొని న్యూస్ చూడటంలో బిజీ అయిపోయాడు. కశ్యప్ ఫోన్‌కి వచ్చిన నోటిఫికేషన్ ఆ మెసేజ్‌లోని సారాంశం అర్థం చేసుకున్న కశ్యప్ ఎప్పుడెప్పుడు వీళ్ళు తింటారా అని అనుకుంటూ ఉన్నాడు. అందరూ డైనింగ్ హాల్ వద్ద సమావేశమైతే
ధనంజయ్ గారు అభిని ఎక్కడ అని అడిగాడు కౌసల్యను. ఏమోనండి, ఆఫీస్ నుంచి వచ్చి తన రూమ్‌కే వెళ్ళిపోయాడు. హెడేక్‌గా ఉందేమో, నేను వెళ్లి చూసొస్తాను అని కౌసల్య వెళ్ళబోతూ ఉంటే, ఆంటీ హెడేక్ కాదు, వాడేదో ఇంపార్టెంట్ వర్క్‌లో ఉన్నాడు. మీరు తినేయండి, తర్వాత నేను తీసుకెళ్ళి వాడికి తినిపిస్తాను కదా అని కశ్యప్ చెప్పడంతో వాళ్ళు కొంచెం శాంతించి అందరూ కలిసి తినేశారు. గాయత్రి, జాహ్నవి స్టడీస్ అయిపోవచ్చాయా అని ధనంజయ్ గారు అస్సాంలో చదువుతున్న కోడలు గురించి అడుగుతూ ఉండడంతో, ఆ అన్నయ్య, ఇంకో 3, 4 నెలల్లో దాని డిగ్రీ అయిపోతుందంట. హాలిడేస్ ఇస్తే ఇంటికి వస్తాను అంది. మరి వచ్చాక మన విషయాలు మాట్లాడుకుందామా అని గాయత్రి అంటూ ఉంటే, ఆమె దేని గురించి అడుగుతోందని అర్థమైన కౌసల్య, ఈ పిల్లకి అస్సలు బుద్ధి లేదు అని మరోసారి అనుకుంటూ, నీకు ఆల్రెడీ చెప్పాను గాయత్రి, మళ్ళీ మళ్ళీ నాతో చెప్పించుకోకు అని చెప్పి వెళ్ళిపోయారు ధనంజయ్ గారు. అందరూ తినేసి హాల్ ఖాళీ చేసి ఎవరి బెడ్రూమ్‌లోకి వాళ్ళు వెళ్ళిపోయాక ఒక ప్లేట్‌లో ఫుడ్ అంతా పెట్టుకున్న కశ్యప్ అభి రూమ్‌కి వెళ్ళాడు. రూమ్‌లోకి వెళ్ళిన అభి ఫ్రెష్ అయ్యి ఓ నైట్ వేర్ వేసుకొని జానకి చెయ్యి తగిలిన చుప్పని ఓపెన్‌గా పెట్టి ఇంకోవైపు పిల్లో అతికించుకొని బెడ్ మీద పడి ఉండడంతో అది చూసిన కశ్యప్ టెన్షన్‌గా అతని దగ్గరికి వెళ్లి అభి ఏమైందని అడగటంతో జరిగిందంతా చెప్పాడు మన అభి బాబు ఫ్రెండ్ దగ్గర. నేను చెప్పాను కదా, ఇలాంటివన్నీ మన ఇండియా అమ్మాయిల దగ్గర వర్కౌట్ అవ్వవని. ఎలాగోలాగా అభికి తినిపించేసి ఆ చెంప మీద కూల్ క్రీమ్ రాసి జాగ్రత్త అని చెప్పి తన రూమ్‌కి వెళ్ళిపోయాడు కశ్యప్. పొద్దున్నే నిద్రలేచిన అభికి ఆ గుర్తులు కాస్త పొక్కు కట్టిన మచ్చలాగా పడిపోవడంతో వాటిని ఎలా మేనేజ్ చేయాలో ఆల్రెడీ అతనికి ఐడియా తెలుసు కాబట్టి నైట్ ఆలోచించి పెట్టుకున్న అభి వెంటనే రెడీ అయ్యాక మాస్క్ తగిలించుకొని కిందకొచ్చాడు. కౌసల్య, ధనంజయ్ గారు అడిగినా కొంచెం కూడా పొల్యూషన్ ఎక్కువయింది డాడీ, దట్టు కాఫ్ కూడా వస్తోంది, అందుకే సేఫ్ సైడ్ మాస్క్ వేసుకున్నానని అతను చెప్పడంతో అది నిజమే అనుకుని నమ్మేశారు. టిఫిన్ తిని కౌసల్య గారు చెప్తున్నా కూడా నేను ఆఫీస్‌లో చేస్తానమ్మా అని చెప్పి ఫాస్ట్‌గా వెళ్ళిపోయాడు అభి బాబు. క్యాబ్ అజిత్ కంటే ముందే రావడంతోనే ఎక్కేసి ఆఫీస్‌కి వచ్చింది జానకి. వర్క్ చేస్తూ గంట, 2 గంటలు అయిపోయినా కూడా అభి తను దగ్గరికి రాకపోవడం చూసి ధైర్యం చేసి మేనేజర్‌ని డౌట్ అని చెప్పి అభి క్యాబిన్‌లోకి వెళ్ళింది జానకి. మాస్క్ పెట్టుకొని సీరియస్‌గా వర్క్ చేసుకుంటున్న అతన్ని చూడగానే ఆ మాస్క్ తన వల్లే అని తెలిసిన జానకి కొంచెం గట్టిగానే ఫీల్ అయ్యి అభి దగ్గరికి వెళ్ళింది. ఆమె దగ్గరికి రావడం కంటే ముందే గాల్లో వచ్చిన ఆ ఆమెని పరిమళం తెలుసుకున్న అభి తలెత్తకుండా అలాగే ఉంటే దగ్గరికొచ్చిన జానకి సార్ అని పిలుస్తూ తనతో చిచ్చిన ఒక బాక్స్‌ని అతని ముందర పెట్టి మెల్లిగా అభి మాస్క్ తీసేసింది జానకి. దాంతో ఆమె వైపే కోపంగా చూడాలనుకున్నాడు కానీ ఆ ఎక్స్‌ప్రెషన్ రాలేదు కాబట్టి కోపం ఉన్నట్టు నటించాడు మన అభిబాబు. ఆ వేళ గుర్తును బాధగా తాకుతూ తనతో తెచ్చిన బాక్స్‌లో నుండి వెన్న తీసి జానకి చాలా స్మూత్‌గా అప్లై చేస్తూ ఉంది. కమిలిన చోట్ల మొత్తం వెన్న మొత్తం అభి చెంపలకి రాసేసిన జానకి వెళ్ళబోతూ ఉంటే ఆమె చేయి పట్టుకొని ఆపేసిన అభి, నువ్వు ప్రతిరోజు ఇలా నీ చేత్తో వెన్న రాస్తానంటే రోజు నీతో ఎన్నిసార్లైనా దెబ్బలు తింటాను కానీ జానకి అని అభి చెప్పడంతో ఫస్ట్ నవ్వొచ్చింది జానకికి. ఆ వెంటనే చిరు కోపంగా అతని వంక చూసిన జానకికి ఒక తెలియని అభిమానం, అదొక్కటే కాదు ఇంకో కొత్త ఫీలింగ్‌తో నిండి ఉన్న అభి కళ్ళను చూసి తన మనసుకేదో అర్థమైంది. వదలండి సార్, నాకు వర్క్ ఉందని జానకి చెప్తూ ఉంటే, ఆ వర్క్ ఏదో ఇక్కడే ఉండి చేసుకో జానకి అని అభి అంటే, ఆహా! మరి మీరేం చేస్తూ ఉంటారు అని అడిగిన ఆమె ప్రశ్నకి సెకండ్స్‌లోనే నేను చూస్తూ ఉంటాను అని అభి నుంచి ఆన్సర్ రావటంతో ఈసారి నిజంగానే కోపంగా చూసింది జానకి. ఆ! నిజం. యాహ్! నువ్వు నీ వర్క్ చేసుకో, నేను నిన్ను చూసుకుంటూ ఉండిపోతానని అభి అంటూ ఉంటే, చాల్లేండి కలిపిన పులిహోర, నిజంగానే వెళ్తున్నానని సున్నితంగా అభి చేతులు విడిపించుకొని తన క్యాబిన్‌లోకి వెళ్ళిపోయింది జానకి. ఎందుకు అభి సార్, నాకు కొత్తగా వేరే ఫీలింగ్స్ తెలుస్తోంది అని ఆలోచిస్తూ మళ్ళీ తనను తాను లిమిట్స్‌లో పెట్టుకుంటున్న జానకి ఆ విషయం వదిలేసి వర్క్‌లో లీనమైపోయింది. మూవీస్‌లో, స్టోరీస్‌లో మనం చూసే ఒక చూపు చాలు ఎదుటోళ్ళకి మన ఫీలింగ్ ఏంటో తెలియడానికి అని చెప్తారు కదా, మరి నేను ఇన్ని సార్లు ఆ అమ్మాయి కళ్ళలోకి ప్రేమగా చూస్తుంటే తనకు అర్థం కాలేదా నేను తనని ప్రేమిస్తున్నానని అనుకున్నా. అది ఇంకా లాభం లేదు, ప్రాసెస్ పాస్ చేయాలి అని అనుకుంటూ చెంపని తుడుచుకోకుండా అలాగే సాయంత్రం వరకు ఉంచి తిరిగి మాస్క్తోనే ఇంటికి వెళ్ళిపోయాడు అభి. ఇంకో 4, 5 రోజులు ఇంట్లో ఆఫీస్లో మాస్క్తోనే కవర్ చేసేశాడు మన అభి బాబు. ఒకరోజు ఎందుకో సడన్ గా ఆఫీస్‌కి వచ్చిన అభికి జానకికి వంటొచ్చా? రాదా? అన్న
క్వశ్చన్ రైజ్ అవ్వడంతో ఇప్పుడు కొంచెం దగ్గర అయ్యింది కదా, అడిగితే ఏమైనా అంటుందా? ఏమనదులే. నేనేం కిస్ అడుగుతున్నానా ఏంటి? లేదా హగ్ అడుగుతున్నానా? తనకి వంట వస్తే చేసుకుని రమ్మని చెప్తాను, రాదు అంటే నేర్చుకోమని చెప్పాలి అని అనుకుంటూ తన టీం దగ్గరికి వెళ్ళిన అభిరామ్ జానకి చేస్తున్న వర్క్ చూస్తూ ఆ పక్కన చిన్నగా గొంతు సవరించాడు, ఏదో అడగాలని అన్నట్టు. అభి మీద ఒక పేరు లేని ఫీలింగ్ పెంచుకుంటున్న జానకి అతను తనతో ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడని తెలిసి తను ఏమన్నా మాట్లాడాలేమో అని సార్ అని అంది జానకి. ఒక చిన్న డౌట్ జానకి, అడగొచ్చా అని అభి అంటే, సీఈఓ గారి డౌట్ ని నేను క్లియర్ చేయగలనా అని అంటే, చేస్తావు, ఎందుకు చేయలేవు అని చెప్పు, నీకు వంట వచ్చా జానకి అని అడిగాడు అభి. బాబుని కొంచెం ఆడుకోవాలనుకున్న జానకి, వంటనా అంటే మా ఇంట్లో కిచెన్ ఎక్కడుంటుందో తెలుసు కానీ అందులో ఏమేమి ఉంటాయో నాకు తెలియదు సార్ అని చెప్తూ, ఏ సార్ ఎందుకు అలా అడిగారు అని అడిగింది. ఆల్రెడీ ఆమెకు వంట రాదు అన్నప్పుడే షాక్ అయి ఉన్న అభి, ఏం లేదు, వంట వస్తే నా కోసం నా ఫేవరెట్ లెమన్ రైస్, గుత్తి వంకాయ కూర అండ్ మెంతిపప్పు చేసి తీసుకొస్తావేమో అని అతను అడగటంతో, లెమన్ రైస్ అంటే వైట్ రైస్ పక్కన ఉంటే లెమన్ పెడితే లెమన్ రైస్ అయిపోతుంది కదా సార్. గుత్తి వంకాయ అంటే ఐ థింక్ వంకాయలను ఒక చోట దారానికి కట్టేస్తే గుత్తి వంకాయ అయిపోతుంది. మరి మెంతిపప్పు అంటే ఏంటి సార్ అని అంటే, మా అమ్మ చేస్తుంది. మరి మెంతి అంటే అని జానకి ఇన్నోసెంట్ గా అడగటంతో జానకిని సీరియస్ గా చూస్తూ, నీకు నిజంగానే వంట రాదా అని అభి అడగటంతో, అయ్యో నిజం సార్, అస్సలు రాదు అని చెప్పింది ఆమె. దాంతో ఇక సర్లే, ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి, వంట ఒకటి రాకపోతే ఏమైతుంది అని యాక్సెప్ట్ చేయాలనుకున్న అభి, ఓకే జానకి, యూ క్యారీ ఆన్, వంట రాకపోతే ఏముందిలే, కుక్ని పెట్టుకోవచ్చు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతే నవ్వుతుంది జానకి పాప. అభి అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ గా మరుసటి రోజు అతని డైనింగ్ టేబుల్ మొత్తం కూడా గుమగుమలాడే వంటలతో నిండుకుంది. అటు ఇటు చూస్తే ఎవరు లేరు. ఈ రోజు మమ్మీ క్యారేజ్ పంపించలేదు కదా, మరి ఇవన్నీ ఎవరు చేశారని అనుకుంటూ ఒక్కొక్క బాక్స్ మీద లీడ్ ఓపెన్ చేసి చూసిన అభికి లెమన్ రైస్, గుత్తి వంకాయ కర్రీ, మెంతిపప్పు, వైట్ రైస్ తో పాటు బంగాళదుంప వేపు కూడా ఉండడంతో అన్ని ప్లేట్ల వడ్డించుకొని కొంచెం కొంచెం కలుపుకుంటూ ఒక ముద్ద నోట్లో పెట్టుకొని అలాగే ఫ్రీజ్ అయిపోయాడు అభిరామ్. వావ్, సూపర్ టేస్ట్ అని అభి పొగుడుతూ మొత్తం తింటూ ఉంటే అదే హాల్లోకి లంచ్ కోసం వచ్చిన కశ్యప్ అభి ప్లేట్ నిండుగా ఉండడం చూసి ఇతను కూడా ఫాస్ట్ గా వడ్డించుకొని, ఆంటీ క్యారేజ్ పంపించారా అభి అని అడిగాడు. లేదురా, కానీ నువ్వు ఎక్కడి నుంచి ఆర్డర్ చేసినట్టున్నావు కదా, నిజంగా చాలా హోమ్లీగా ఉంది ఫుడ్, మామూలు టేస్ట్ కాదుది అసలు అని అంటూ అభి ఆవురావురు అంటూ చివరిగా పెరుగు పచ్చడితో కూడా వేసుకుని తినడం చూసిన జానకి అతను తినడం పూర్తయ్యాక సైలెంట్ గా వెళ్ళిపోయింది. వాట్, నేను ఆర్డర్ చేశానా లేదే, నాకు ఈ రోజు కొంచెం ఎగ్జిక్ట్ గా వర్క్ ఉంది, అందుకే నువ్వు కూడా వచ్చాకే ఇద్దరం కలిసే బయటికి వెళ్ళడం, ఆర్డర్ చేయడమో ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఉన్నాను. అలాగే ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే ఇన్ని వెరైటీస్ నువ్వే నా కోసం, అదే మన కోసం ఆర్డర్ చేసావేమో అని కశ్యప్ అంటే అభికి కొంచెం కొంచెం క్లారిటీ రావడంతో వెంటనే అక్కడే ఉన్న ల్యాండ్ లైన్ నుంచి మేనేజర్ కి కాల్ చేసి జానకిని అక్కడికి పంపించమని చెప్పాడు. భయపడుతూనే అభి క్యాబిన్ కి వచ్చింది జానకి. కథ కొనసాగుతుంది. మరి ఇప్పుడు జానకి ఏం సమాధానం చెప్తుంది? జానకి అభిల మధ్య నడుస్తున్న ఈ క్యూట్ లవ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది? మరి ఏఆర్ సీతలు అభి జానకిలేనా, మరి ఆ పిల్లలు వీళ్ళిద్దరి పిల్లలేనా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.